ఇంకొక విషయం చెప్పండి. ఈ సోల్జర్స్కి ఎవరైతే భారత సరిహద్దులో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్ కావచ్చు, ఉద్యోగ విరమణ చేసినటువంటి సోల్జర్స్ కావచ్చు, వీరందరికీ కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కూడా మీరు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు అసలు? ఇప్పుడు సైనికులు అంటే యాక్చువల్లీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు ఇది డిఫెన్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ మాకు పెన్షన్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో మేము ఉంటాము. అయితే స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు సైనికులకు యాక్చువల్లీ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కమాండెంట్ కానీ అంటే మేము చేసిన అక్కడ ఇక్కడ డ్యూటీ చేస్తున్న కమాండెంట్ కన్సర్న్డ్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లెటర్ రాస్తారు. మాజీ సైనికులకు వచ్చేసి ఇక్కడ మాకు అసోసియేషన్ ఉన్నాయి, సైనికులకు అసోసియేషన్ లేదు. ఇక్కడ సైనికులకు సర్వీస్ చేసే వాళ్ళకి అసోసియేషన్ ఉండదు, అది ఎక్సెప్ట్ చేయం కూడా. మేము సైనికులు ఉన్నప్పుడు మేము అసోసియేషన్ మాకు ఏం లేదు, పట్టించుకోలేదు. మేము డ్యూటీ చేసేది ఇంటికి పోయేది. ఇప్పుడు మాజీ సైనికుల సమస్యను పరిష్కారాలంటే ఎవ్వరు చేసేటట్లేరు. ఎందుకంటే ఇంటికి పోతే మా సర్పంచ్ గ్రామాల్లో పరిచయాలు ఉండవు, సీట్లో పరిచయాలు ఉండవు. మేము 17 సంవత్సరాలు ఆర్మీ పోతాం, ఒత్తుడు 1 మంత్ లీవ్ ఉండడు, మళ్ళీ సమస్యలు తీసుకుని మళ్ళీ పోడు. మమ్మల్ని పరిచయాలు ఉండవు, పొలిటికల్తో సంబంధాలు ఉండవు. వచ్చిన తర్వాత సంబంధాలు పెరగాలంటే మాకు అంత సమస్య పెరగదు. మా మాట వాళ్ళకు నచ్చదు, వాళ్ళ మాట మాకు నచ్చదు, మా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష అర్థం కాదు, రేపు వెళ్ళనుకుంటే ఉండవు. అయితే వాళ్ళకి ఏంటంటే లోకల్ లీడర్స్ ఎక్కువ కూడా లోకల్లో ఉన్న వారితో ఎక్కువ పరిచయాలు ఉంటాయి. మాకేముంటుందండి, ఎంతమంది ఓటర్లు 5 మంది ఉన్నారు, 5 ఓట్లే కదా, ఆ విధంగా భావన ఉంటుందంటూ. అరే సైనికుడు కదా, దేశం కోసం పనిచేసింది కదా, మా వంతు మేము సహాయం చేస్తాము, చెప్పండి మీకేం చేయాలో. మాకు చేశారు కూడా, కొంతమంది సర్పంచులు కూడా చేస్తారు, చాలా సహాయం చేస్తారు. వాళ్ళ కృతజ్ఞత కూడా చెప్తాను ఈ మధ్య ప్రకటనగా. అయితే కొంతమంది అవి చేస్తున్నప్పుడు ఆ సమస్యలకు మాజీ సైనికుల సమస్య కోసం పరిష్కరించుకోవాలంటే డైరెక్టర్ ఉంటారు. మాకు డైరెక్టర్, సెపరేట్ డైరెక్టర్, తెలంగాణకు డైరెక్టర్ ఉంటాడు. అతను కూడా మాజీ సైనికుడే, కర్నల్ ర్యాంకులు ఉంటాడు. అతను చేసే పనిది. అయితే అతను కూడా ఎన్నో పనులు ఉంటాయి కదా. మరి అతను మేము పోయినప్పుడు సరే అని చెప్పి అతను ఏ పొజిషన్కి మాట్లాడు, అరే మా దగ్గర ఇంత పనులు అని చెప్తారు. కాబట్టి మేము ఆర్గనైజ్ ఉపయోగించుకొని మా సమస్యల్లో మేము తీసుకొని ఏ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మేము బాగా చేస్తాం. అట్లా